హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఒక మంచి వ్లాగ్ తోటి వచ్చేసానండి. అది కూడా ఈవినింగ్ వ్లాగ్ అండి. నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. ఈవినింగ్ 5 o'clockకి పిల్లలకి ట్యూషన్ ఉంటే మధ్యాహ్నం పడుకుని లేచిన తర్వాత జ్యూస్ చేద్దామని బత్తాయిలు అవి తీసుకుంటున్నానండి. బత్తాయిలు జ్యూస్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. బత్తాయి జ్యూస్ చాలా హెల్దీ అండి. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి ఈ టైంలో మనం సి విటమిన్ ఉన్న ఫుడ్ తీసుకుంటే చాలా మంచిదండి. జలుబు అలాంటివి కూడా ఎక్కువ చేయకుండా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి. అందుకని నేను బత్తాయిలు మాత్రం ఎక్కువగా వాడతాను ఈ సీజన్లో మాత్రం. ఇప్పుడు బత్తాయిలు కూడా బాగా వస్తాయండి. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే కాయలు ఇప్పుడు ఎక్కువ సీజన్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మంచి కాస్ట్ కూడా మనకి తగ్గుతుందండి. ఏ సీజన్లో ఫ్రూట్స్ ఆ సీజన్లో తీసుకోవాలని కూడా అంటారు కదా. అందుకని మీరందరూ కూడా బత్తాయి జ్యూసు అలా డైలీ కూడా తీసుకోండి ఈ సీజన్లో మాత్రం. నేను ఆ విధంగా పిల్లలకి మాత్రం తీసి ఇస్తున్నానండి. మొత్తం తీసేసిన తర్వాత పిల్లలకి ఇచ్చేసిన తర్వాత మామూలుగా బట్టలు అవన్నీ ఉంటే ఆ తీగల మీద అవన్నీ తీసేసి లోపల వేసి మడత పెట్టేశానండి. మడత పెట్టిన తర్వాత కానీ ఏ పనైనా చేస్తాను. బట్టలు అలా ఉంటే మాత్రం నాకు ఇష్టం ఉండదు. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి, అందుకే నేను చూపించలేదు. చూశారు కదా, నేను ఆ విధంగా బత్తాయి జ్యూస్ చేస్తూ ఉన్నాను. ఈలోపు మా పిల్లలు వచ్చి ట్యూషన్కి టైం అయ్యిందా లేదా అని అడుగుతున్నారు. అయిపోయిందిలే అమ్మ ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి ఇచ్చేసానండి బత్తాయి జ్యూస్ అయితే. ఫస్ట్ టైం కనుక నా వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే నా కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వ్లాగ్స్ ఎలా ఉన్నాయి అనేది మాత్రం, ఎలా అనిపించింది మీకు అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూశారు కదండి, బత్తాయి జ్యూస్ తీయటం చాలా కష్టమండి దీంతో. కాకపోతే మనం ఎంత కష్టమైనా కానీ చేయాల్సిన పని చేయాల్సిందే కదండి. నేను ఆ విధంగా పటిక బెల్లం పౌడర్ వేసుకోవచ్చండి కొంచెం పులుపు ఉంటే. నేనైతే కొంచెం పటిక బెల్లం పౌడర్ లేదు, అయిపోయింది, అందుకని నేను ఏమీ వేయలేదు, ఉట్టిదే ఇచ్చేసాను. షుగర్ మాత్రం వేయనండి. పటిక బెల్లం పౌడర్ కానీ లేకపోతే బెల్లం కానీ వేస్తాను. ఇప్పుడైతే నేను అవి ఏమీ వేయలేదు. ఆ విధంగా పోసి వాళ్ళకి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత చూడండి, బత్తాయి జ్యూస్ తీసి కిచెన్లో మామూలు ఆఫ్టర్నూన్ తింటాం కదండి, లంచ్ చేసిన గిన్నెలు అవన్నీ అలానే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసేసిన తర్వాత మిగిలిన పని అండి, అందరి ఆడవాళ్ళకి ఉండే పనే కదండి ఇదంతా కూడా. కాకపోతే మనకి మెయిడ్స్ ఉంటే ఇంకొంచెం ఈజీ అవుతుంది. నేనైతే మెయిడ్ని పెట్టుకోనండి, నా పని నేనే చేసుకుంటాను. మామూలుగా మెస్ డోర్లు పోయాయండి, ఊడిపోయాయి. వాటికి దోమలు వచ్చేస్తున్నాయండి. చల్లబడిపోయింది కదా, సమ్మర్లో అయితే దోమలు లేవని ఊరుకున్నాము. ఇప్పుడు బాగా దోమలు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఈరోజు మెస్ డోర్స్ చేయించామండి మధ్యాహ్నం. అదంతా వాళ్ళు బయట అలా పడేసి వెళ్ళిపోయారు. ఈ మనీ ప్లాంట్స్ అన్నీ కూడా లోపల ఇవి మార్నింగ్ ఒకటే వాన పడుతుందని చెప్పి తెచ్చి బయట పెట్టానండి. అయితే నేను బయట పెట్టిన తర్వాత వర్షం పోయింది. వర్షం పడుకోకుండా పోయింది. కాగిపోయేసరికి సరే వాటరింగ్ చేద్దాంలే. లోపల మనీ ప్లాంట్స్ నేను వీక్లీ వన్స్ బయట పెడతానండి. అవన్నీ కూడా వాటరింగ్ చేసేసి అంతా తుడిచేసి ముగ్గు పెట్టేసుకున్నానండి. మళ్ళీ మార్నింగ్ లేట్ అయినా కానీ ఇబ్బంది ఉండదులే అని చెప్పేసి, ఎలాగో వాటరింగ్ చేసి తుడిచాను కదా అని చెప్పేసి గుమ్మం ముందు ముగ్గు పెట్టేసి నేను పసుపు కుంకుమ వేసుకుంటాను ప్రతిసారి కూడా. ఎప్పుడు ముగ్గు వేసుకున్నా కానీ నీట్గా ఉంటే మాత్రం నెక్స్ట్ డే తుడవనండి. ఒకవేళ నీట్గా లేదు అనుకుంటే మాత్రం తుడిచేస్తాను. ఆ పని అంతా క్లియర్ చేసుకుని కిచెన్లోకి వచ్చేసానండి. ఇప్పుడైతే కిచెన్ ఈ విధంగా ఉందన్నమాట మొత్తం సర్దేసిన తర్వాత. ఇక పిల్లలేమో పన్నీరు పరోటాలు అడిగారని చెప్పి ఆ పన్నీర్ పరోటా చేయడానికి నేను ప్రిపేర్ చేస్తున్నానండి నైట్ డిన్నర్కి అనమాట. గోధుమ పిండి
తీసుకున్నానండి సరిపడినంత. అందులో కొద్దిగా సాల్ట్, టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసి, కొద్దిగా ఆయిల్ వేసి కలిపానండి. ఆయిల్ ఇంకా వేయలేదు కానీ వేసి కలిపాను ఆయిల్. ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే మనకి స్మూత్‌గా వస్తాయండి. గట్టిగా లేకోకుండా చాలా మెత్తగా, స్మూత్‌గా చాలా బాగుంటాయి పరోటాలు. చాలా బాగా వచ్చాయి కూడానండి పరోటాలైతే. ఆ విధంగా ఆయిల్ ఎప్పుడైనా సరే చపాతీ కానీ ఏది చేసినా కొద్దిగా ఆయిల్ వేయండి. రోటీ చేసినా కానీ ఏది చేసినా కానీ. అప్పుడు మనకి పరోటాలు కానీ అయినా కానీ స్మూత్‌గా ఉంటాయండి. నేనైతే ఆ విధంగానే చేస్తాను. వాటర్ పోసేసి ఇక బాగా కలిపేసానండి. కొంచెం సాఫ్ట్‌గా కలుపుకోవాలండి పరోటాకి. లేకపోతే కొంచెం గట్టిగా ఉందనుకోండి మళ్ళీ మనం వత్తలేమనమాట. చపాతీలాగా చేయలేము. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఒక 15 మినిట్స్ ఉండనిచ్చానండి. అంటే లోపల పరోటాకి స్టఫ్ రెడీ చేసుకోవాలి కదా, అది రెడీ చేసినంతసేపు నేను పిండి కలిపి ఉండనిచ్చాను. ఇవి 100 గ్రామ్స్ ఇవ్వండి. 2 ప్యాకెట్స్ తీసుకున్నాను నేను పన్నీర్ పరోటా ఫస్ట్ టైమేనండి నేను చేయటం అయితే. ఇంతకుముందు ఎప్పుడు చేసినా కానీ రోటీ, పన్నీర్ కర్రీస్ చేసేదాన్ని కానీ పన్నీర్ పరోటా ఫస్ట్ టైం నా స్టైల్లో చేశాను నేను. ఈ విధంగా చేస్తే బాగుంటుందిలే అని అనుకుని చేసేసాను. పన్నీర్ని మొత్తం తురిమేసుకోవాలండి. మెత్తగా తురుముకున్నా పర్వాలేదు, లేదా మెత్తగా చిదిమేసుకున్నా పర్వాలేదు. మనకు నచ్చినట్లుగా చిదిమేసుకోవచ్చు. పన్నీర్ కూడా మంచి ప్రోటీన్ కంటెంట్ కాబట్టి వాడొచ్చండి. అలానే అందులోకి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఒక స్పూన్ వేసుకున్నాను. టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. అలానే మనకి కొత్తిమీర ఉంటుంది కదండి, కొత్తిమీరను కూడా బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. నేనైతే సిజర్ తోటి ఈ విధంగా కట్ చేసేసానండి. చిన్నగా కట్ చేసి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. కలిపి ఇది పక్కన పెట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కూడా కామెంట్లో చెప్పండి. అలా కలిపి పెట్టుకున్నాక ఇక నేను పరోటాలు చేయాలి కదండి, చేయటానికి పెనం పెట్టుకున్నాను వేడవుతుందని. ఇప్పుడు కావాల్సినంత మామూలుగా మనం పరోటాకు కావాల్సినంత పిండి ముద్ద తీసుకుని అది పల్చగా కొద్దిగా ఎల్లడుపు చేసుకోవాలండి. అందులో కర్రీ పెట్టుకోవాలి కదా మనం, పన్నీరు మనం చేసుకున్న స్టఫ్ పెట్టుకోవాలి కాబట్టి ఆ విధంగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక అందులో పన్నీర్ కూడానండి మనం చపాతీకి పిండి ఎంత ముద్ద తీసుకున్నామో అంత ముద్ద ఇది కూడా తీసుకోవాలండి. అప్పుడే మనకి చప్పగా లేకోకుండా టేస్ట్ బాగా ఉంటుందన్నమాట. పిండి ఎక్కువను లోపల స్టఫ్ తక్కువ ఉందనుకోండి అంత టేస్ట్ ఉండదు. పరోటాలు చాలా బాగున్నాయి. ఆ విధంగా స్మూత్గా ఉండటం వల్ల బయటికి రాకోకుండా స్టఫ్ అనేది చాలా నీట్గా వచ్చిందండి. ఇప్పుడు వేడైన పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి చేసి పెట్టుకున్న పరోటాని వేసి కొంచెం అటు ఇటు కలుపుకుంటా కొద్దిగా ఆయిల్ వేస్తూ, ఆయిల్ కానీ బటర్ కానీ వేసి కాల్చుకోవాలండి. నీట్గా చక్కగా సిమ్లో కాకోకుండా మరీ హైలోనూ కాకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనం పచ్చిది కదండి, పన్నీరు ఏమీ యాంచలేదు కాబట్టి మన పరోటా కాలుస్తున్నప్పుడే లోపల పన్నీర్ అంతా కూడా వేగిపోయి మంచి టేస్ట్ వస్తుందండి. ఇదైతే పిల్లలైతే ఇలా ఒక విడిగానే తినేశారు ఉట్టి పరోటానే. లేకపోతే పెరుగు చట్నీ, రైతా అంటారు కదా, రైతా కూడా చేసుకుని తినొచ్చండి. రైతాతో నంచుకుని చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్ అండి.